అనంతపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో కోర్టుకు గైర్హాజరైన 19 మంది వైసీపీ నాయకులకు రిమాండ్ విధిస్తూ అనంతపురం 2వ ప్రత్యేక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో సింగనమల మండలం ఉల్లికల్లు ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలూరు సాంబశివారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. దీనిపై పోలీసులు అప్పట్లో ఐపీసీ సెక్షన్ 341, 283 కింద కేసు నమోదు చేశారు. A1 ఆలూరు సాంబశివారెడ్డితో పాటు 26 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును 2వ ప్రత్యేక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు విచారించింది. నిందితుల్లో 2 చనిపోగా 24 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నెల 8న వాయిదాకు నిందితులు ఎవరూ హాజరు కాకపోవడంతో వారికి కోర్టు వారెంట్ జారీ చేసింది. నిందితుల గైర్హాజరుకు సరైన కారణాలు లేవన్న న్యాయమూర్తి రీకాల్ పిటిషన్ని తిరస్కరించారు. దీంతో 19 మంది నిందితులను పోలీసులు రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఆలూరు సాంబశివారెడ్డి ఈ కేసును పట్టించుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఉల్లికల్లు ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేసిన సాంబశివారెడ్డి 5 ఏళ్లు ఏం చేశారంటూ ప్రశ్నించారు. అనంతపురంలో 19 మంది వైసీపీ కార్యకర్తలకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి పైన ఉలికల్లు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు రైతులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. చాగల రిజర్వాయర్ తో ఏదైతే ముంపు గ్రామాలైన ఉలికల్లు, ఉలికంటపల్లి గ్రామాలు నీటి మునిగిపోయినాయి. ఈ గ్రామాల్లో నష్టపరిహారం కోసం ఏదైతే బాధితుల పక్షాన గతంలో 2018 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆందోళన చేపట్టారు. ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ముంపు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదు. పరిహారం అందించే విషయంపైన కూడా ఎంత మాత్రం శ్రద్ధ పెట్టలేదు. దీంతో గ్రామస్తులు ఎక్కడికక్కడ ఆలూరు సాంబశివారెడ్డి నిలదీస్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఇదే సందర్భంలోనే ఆలూరు సాంబశివారెడ్డితో పాటు ఉలికల్ల గ్రామానికి చెందిన వైసీపీ నేతలతో పాటు రైతుల పైన కూడా గతంలో కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సింగనమల పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద 26 మంది పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి వాయిదాకు హాజరు కాకపోవడంతో సాంబశివారెడ్డితో పాటు 24 మంది పైన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి రీకాల్ పిటిషన్ కూడా దాఖలు చేసే దానిపైన అయితే వైసీపీ నేతలు రైతులు కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం వారికి కోర్టుకు నిందితులు గైర్హాజరు సరైన కారణాలు లేవంటూ కూడా రీకాల్ పిటిషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో 19 మంది వైసీపీ నేతలు రైతులను కూడా రెడ్డిపల్లి జైలుకు తరలించారు పోలీసులు. దీని పట్ల పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు సాంబశివారెడ్డి పట్టించుకోకపోవడంతోనే తాము జైలు పాలయ్యామంటూ కూడా ఉలికల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల పక్కన తాను పోరాటం చేస్తున్నానంటూ కేవలం తమను మాత్రం బలి చేశారు. ఏదైతే కేసులు పెడితే ఇప్పటికే లక్షల రూపాయలు నష్టపోయాము, సాంబశివారెడ్డి తమను పట్టించుకోవడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉలికల్లు ఏదైతే ముంపు బాధితులకు ఎంత మాత్రం పరిహారం అందించకపోగా వైసీపీ అధికారంలో రావడం కోసం తాము లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేసి పోరాటం చేశాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాధలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీటి మునిగిపోయినాయి, ఇల్లు కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామంటూ గ్రామంలో పర్యటించినప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన నేతలు పర్యటించి తమ గ్రామాన్ని పట్టించుకోకపోగా చివరకు తాము ఏదైతే పోరాటం చేసిన రైతులు వైసీపీ నేతలను కూడా జైలు పాలు చేశారు. ఇందుకు ఆలూరు సాంబశివారెడ్డి కారణమంటూ కూడా ఉలికల గ్రామానికి చెందిన వైసీపీ నేతలు రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.